ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి మాట మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుచున్నాను. 145వ కీర్తన 9వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది: యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారి. చాలాసార్లు మనము మన పక్కవారు ఆశీర్వదించబడటం చూసి, ఎదుటివారు ఆశీర్వదించబడటం చూసి, తోటి విశ్వాసులు ఆశీర్వదించబడటము చూసి, దేవుడు వారిని మాత్రమే ఆశీర్వదించుచున్నాడు, దేవుడు నన్ను నా కుటుంబాన్ని దీవించట్లేదు అని పొరపడుతూ ఉంటారు. కానీ సత్యం ఏమిటంటే, యెహోవా అందరికీ ఉపకారి. దేవుడు అందరికీ ఉపకారములు చేయాలన్న తలంపులు కలిగినటువంటి మహాదేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుచున్నాడు. నీ జీవితం గురించి నీవు కలిగిన తలంపుల కంటే దేవునికి కలిగిన తలంపులు బహు విస్తారములు. మనము చిన్నవిగా ఆలోచించితే దేవుడు పెద్దవిగా ఆలోచిస్తాడు. మనము కొద్ది వాటి గురించి ఆలోచిస్తే దేవుడు చాలా గొప్ప వాటి గురించి ఆలోచిస్తాడు. మనము చిన్న కార్యాలు చేయాలని తలంచితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆయన తలంచుతాడు. ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు. దేవుడు అందరినీ దీవిస్తున్నాడు కానీ నన్ను దీవించట్లేదు. అందరి జీవితంలో మేలులు కలుగుచున్నాయి కానీ నా జీవితంలో మేలులు కలగటం లేదు. అందరూ దీవించబడుతున్నారు, అందరూ ఆశీర్వదించబడుతున్నారు, అందరూ స్వస్థత పొందుతున్నారు కానీ నాకు స్వస్థత జరగట్లేదు, నాకు దీవెన దొరకట్లేదు అని అనుకోవద్దు. వాగ్దానము నమ్మండి. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన నీకు ఉపకారి, ఆయన నాకు ఉపకారి. నీ జీవితంలో ఉపకారములు చేయాలని అనుకుంటున్నాడు, నా జీవితంలో ఉపకారములు చేయాలని అనుకుంటున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. ఆయన అందరినీ సమానముగా చూసేటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నజరేయుడైన యేసయ్య, ఈరోజు ఈ ఉదయకాలం నీ పాద సన్నిధికి వచ్చుచుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. యెహోవా అందరికీ ఉపకారి అన్న వాగ్దానము ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడారని నమ్ముచున్నాం ప్రభువా. మా జీవితంలో ఉపకారములు జరిగించమని మిమ్మల్ని మా జీవితంలోనికి ఆహ్వానించుచున్నాము. దేవా, ఈ యొక్క మెడిటేషన్లో ఎవరైతే పాల్గొంటున్నారో వారందరి జీవితములలో ఉపకారములు జరిగించండి, మేలులు జరిగించండి. తండ్రి, ఒకరి జీవితంలో అద్భుతం చేసిన నీవు అందరి జీవితాల్లో అద్భుతము చేయగలవని, చేస్తావని ఈ ఉదయకాలము నమ్ముచున్నాము ప్రభువా. నీకే స్తుతులు, స్తోత్రములు, మహిమయు, ఘనతయు, ప్రభావము చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పొందుకొంచుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.